నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతాను, నాయనా నేను దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎన్నో మాటలు చెప్పావు, అయినా నాకేం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చేసింది, నీ కొడుకునని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు. నీ కొడుకునని అనిపించుకోవడానికి అర్హత లేదు. ప్రియమైనటువంటి ఒక్క మాట మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుతో సావాసం చేయడానికి మనకేమైనా అర్హత ఉందా? ఒక ప్రశ్న. ఆయనతో సావాసం చేయడానికి మనకు అర్హత ఉన్నదా? చెప్పాలి అందరూ. అర్హత లేదు కదా, ఉన్నదా? ఎందుకంటే పాపములోనే పుట్టాము, పాపములోనే పెరుగుతున్నాము. పాపపు ఆలోచన, పాపపు పనులు, పాపపు చూపు, పాపపు నడవడిక, పాపపు హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారు మనం. ఆయన సర్వోన్నతుడు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశాల కంటే పైన ఉన్నాడు. ఆయన నిత్యము ఆ పరలోక పరిశుద్ధులు, దేవదూతలు ఆయన ఏమని స్తుతిస్తున్నాయట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనమెవరు అమ్మా? మనమెవరు? నేనెవరిని? నువ్వెవరు? ఒక్కసారి ఇలాగ అనుకుంటున్నారు మీరు. అయ్యా నేను పాపినయ్యా, ఇప్పుడైనా నేను చెప్పేగానే అంటున్నారా? మనం ఎవరో పాపులము. ఆయనతో సావాసం చేయడానికి మనకి ఏం లేదు. కానీ అయోగ్యులమైన మనలతో సావాసం చేయడానికి ఆయన అయోగ్యుడిగా మారలేదు, కానీ అయోగ్యులమైనటువంటి మనల్ని ఏం చేశాడంటే యోగ్యులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మనతో సావాసం చేయడానికటండి ఆ పరలోకమందున్నటువంటి ప్రభు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభు, నిత్యము దూతల చేత స్తుతింపబడుతున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఏం చేసుకున్నాడటండి? రిక్తునిగా తగ్గించుకొని ఏం చేసుకున్నాడు? మనలను హెచ్చించి ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని దేవునితో ఉంటుట, ఆయన కుమారుడని అనిపించుకొనుట, ఇది విడిచిపెట్టాలని అనుకోలేదు. కానీ మనలను ప్రేమించి మనలను తనలాగా మార్చడం కోసం ఆయన దాసుని స్వరూపమును దాల్చి, ఏ స్వరూపం? దాసుని స్వరూపము దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు, కానీ దేవుడే మన కోసం ఏం చేశాడు? దిగి వచ్చాడు. మనకు సావాసం చేయడానికి, ఆయనతో చేయడానికి యోగ్యత లేదు, కానీ ఆయన మనతో సావాసం చేయడానికి, మనలను తనలాగా మార్చడం కోసం, మన కోసం తన ప్రాణాన్ని ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సంతోషంతో చెప్దామా? ఆనందంతో చెప్దామా? ఆయన ఏ స్వరూపం అండి? దాసుని స్వరూపం దాల్చి. ఇప్పుడు యోగ్యుడైన ఆయన అయోగ్యునితో సావాసం చేయడానికి ఆయన మనల్ని ఇక్కడ పెట్టాడు. కానీ అయోగ్యులమైన మనం ఆయనతో సావాసం చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఆయనతో సావాసం చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర లేనిదేంటి? ఇప్పుడు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో మనం సావాసం చేయాలి. ఆయనతో మనం సావాసం కలిగి అంటే ఆయన మాటలకు మనం ఇవ్వాలి, లోబడి ఆయనను మనం కలిగి ఉండాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును, మీరు నాలో అంటు కట్టబడాలి. ఏమండి? అంటే ఏంటండి? మొక్క ఉంది, అంటు కడతానికి మనం తీసుకొస్తాం, వేరే చెట్టు కొమ్మ తీసుకొస్తాం. ఆ కొమ్మలో ఏముండదు తెలుసండి? ఎప్పుడైతే కొమ్మ నరికేమో కొమ్మలో ఏముండదు? కొమ్మను నరికే తేవాలి కదా. ఏమండి? అంటు కట్టడానికి రొబ్బను నరికి తేవాలి. ఇంకోటి, ఒక చెట్టు నుండి ఒక రొబ్బ వేరుపరిచామంటే ఆ రొబ్బలో ఏం పోతుంది చెప్పండి? చెప్పాలి గట్టిగా. జీవం పోతుంది కదా.
జీవము పోయినటువంటి ఈ రొబ్బను, ఈ కొమ్మను తీసుకొచ్చి ఒక మొక్కకు అంటుకట్టినప్పుడు ఈ మొక్క అంటుకట్టబడినటువంటి నిర్జీవమైనటువంటి ఆ కొమ్మకి ఏం చేస్తుందండి? జీవాన్ని పోస్తుంది. నమ్ముచున్న వారు గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు యేసుక్రీస్తులో అంటుకట్టబడ్డావంటే, యేసుక్రీస్తుతో సావాసం చేస్తున్నావంటే నీలో ఏం పోసుకుంటావు? జీవమును పోసుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మరి సమాధానం కావాలంటే ఆయనతో సావాసం చేయాలి. వీడికి ఏమొచ్చిందటండి? ఏమొచ్చింది? నీకేం రావట్లేదు. బుద్ధి రాకుండా ఏం చేస్తున్నారంటే, పాస్టర్ గారు అలాగన్నారు, పాస్టర్ గారు ఇలాగన్నారు. పాస్టర్ గారు అంటలేదండి, వాక్యము. ఎవరంటున్నారు? వాక్యము. చెప్పాలి గట్టిగా, వాక్యము ఎవరిదండి? ఎవరిది చెప్పండి? దేవుందే కదా. నేను మాట్లాడలేని మాట కాదు కదండి. నేను చెప్పే ఈ ప్రసంగం నాది కాదు కదా. ఎవరిది? దేవుంది. ఆయనే నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడండి. సావాసాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతున్నాం, అప్పుడు మన శరీరానికి, మన యొక్క ఆత్మకు మనం ఏం చేయాలట? బుద్ధి చెప్పి దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకుని మనం మరలా ఆయనలో ఏమవ్వాలి? అంటుకట్టబడాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లు వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర. ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో తండ్రి యొక్క సంతోషం అటండి. ఇప్పుడు తండ్రి అనొచ్చు, మనం అయితే ఏమంటాం? బుద్ధి లేని అదో కనప. మన పిల్లలు ఎప్పుడైనా తెలియక ఏదైనా చిన్న తప్పు చేశారనుకోని వాళ్ళు మారదామన్నా సరే మనం ఏమవ్వట్లేదండి. ఏమవ్వట్లేదు చెప్పండి. ఆ చెడునటండి మనం ఎలా చూస్తున్నాం? చెడులాగే చూస్తున్నాం. నీ కొడుకు బాగా తాగేస్తున్నాడు, వాడు మారాలనుకుని వచ్చాడు అనుకో, బాబు మారం అని మనం ఏం చేయాలి? నువ్వు అలాగే చెప్తావు, నువ్వు మాంతా పెట్టన్నావు అనుకోండి, మా అమ్మాయి నన్ను నమ్మట్లేదు, నా తండ్రి నమ్మట్లేదు అని ఏం చేస్తాడు? 1 తాగేది ఏం చేస్తాడు? 2 తాగుతాడు. అర్థమైందా? అర్థం. ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేసాడో తండ్రి ఏం చేశాడు తెలుసండి? అతని యొక్క సవరం చేయించి అతని వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు వేయించి ఓదారంగు వస్త్రాలు, వీడు నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడని ఒక దున్నపోతుని, ఒక కొవ్వినటువంటి దూడనటండి వధించి, ఒక కొవ్విన దూడను వధించి అందరికీ ఏం చేసాడటండి? చెప్పాలి గట్టిగా, విందు చేసాడటండి. నీకు బుద్ధి వస్తే పరలోకంలో ఏం జరుగుతుంది? నీకు బుద్ధి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పాలి, గమనించండి. బుద్ధి వస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించాడంటే విందు చేస్తాడు. దేవుడు విందు చేశాడంటే నీకు సమాధానం వస్తుంది. దేవుడు సమాధానము మీ అందరికీ అనుగ్రహించునుగాక. మీరందరూ సమాధానం పొందుదురుగాక. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చునుగాక. లైవ్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరికీ సమాధానం వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి ఒక మంచి తండ్రి, ఒక మంచి తండ్రి, ఒక మంచి కుమారుడండి. ఒక మంచి తండ్రి, ఒక చెడ్డ కుమారుడు. ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి అతని కోసం ఏం చేశాడండి? ఇక్కడ ఎలాగున్నదండి? ఒక మంచి తండ్రికి ఎలాంటి కొడుకు చెప్పండి? ఓ చెడ్డ కొడుకు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక చెడ్డ తండ్రికి ఒక మంచి కొడుకు కూడా ఉన్నాడు. ఒక చెడ్డ తండ్రికి అటండి ఓ మంచి కొడుకు కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి తండ్రికి ఓ చెడ్డ కుమారుడు. వాడికి బుద్ధి వచ్చినట్టే మనకేం రావాలి? మరి బైబిల్ గ్రంథంలో ఒక చెడ్డ తండ్రి ఉన్నాడండి. ఆ చెడ్డ తండ్రికి అటండి ఒక మంచి కుమారుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనాన్ని చూడనమ్మా. అహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపును మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠము కట్టించెను. అహాబు రాజు, ఇతని కుమారుడి పేరు ఏంటంటే హిజ్కియా. హిజ్కియా యొక్క తండ్రి మరి అహాజు. ఈ అహాజు
మంచి రాజు కాదండి. యెహోవా మందిరపు యొక్క ఉపకరణాలు ఉంటాయి కదా, దేవుని ఉపకరణాలు, దేవుని సన్నిధిలో వాడబడేటువంటి పనిముట్లు ఉంటాయి చూడండి. ఆ వాడబడే ఉపకరణాలని ఏం చేశాడు? తెగగొట్టించి వాటిని నరికి వాటిని ముక్కలుగా చేసి యెహోవా మందిరపు యొక్క తలుపుల్ని ఏం చేశాడటండి? ప్రజలెవరు దేవుని ఆరాధించుకోకుండా, ప్రజలెవరు మందిరంలోకి రాకుండా మందిరానికి ఏం చేసాడటండి? తలుపేసి తాళం వేసేసాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి రాజా చెడ్డ రాజా? ఏ రాజు అండి? మంచి తండ్రా చెడ్డ తండ్రా? దేవుని మందిరం అంటే ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆరాధించే ఆ యొక్క స్థలం అండి అది. ఆ స్థలాన్ని నేను రాజుని, ఏమన్నాడు? నేను మహారాజుని కదా, నేనేం చేసినా చెల్లుతుందని దానికి ఏం చేసేటట్టండి? తాళం వేసేసి మీరెవ్వరు యెహోవాను ఆరాధించకూడదని ఆ మందిరంలో ఉపకరణాలన్నీ బయటికి తీసుకొచ్చి తెగగొట్టించి వాటి స్థానములో ఏం చేసేటట్టండి? బయలుదేవతకు, అన్ని దేవతలకు విగ్రహాలు, బలిపీఠాలు కట్టి వాటిని పూజించమన్నాడటండి, వాటిని ఆరాధించమన్నాడట. ఎవరండి? ఆహాజు రాజు. తాను తప్పుదోవ పట్టడమే కాకుండా ప్రజలను కూడా ఏం చేశాడండి? తాను తప్పుదోవ పట్టడమే కాకుండా విశ్వాసులను కూడా, సంఘంలో కొన్ని సేడ పురుగులు ఉంటాయి, విశ్వాసులు కూడా పాడు చేస్తుంటాయి, వాటితో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కూడా అదే అన్నాడు, తోడేళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి, అవి గొర్రె చర్మం కప్పుకుంటాయి, పైకి ప్రార్థనలు చేస్తాయి, వాక్యం చెప్తాయి, పాటలు పాడతారు, అన్నీ ఉంటాయండి, కానీ లోపల స్వభావం ఏంటి? తోడేలు స్వభావం. తోడేలు సమాధాన పడుతుందా? మరి గొర్రె అయితే ఏమవుతుంది? గొర్రె ఏం పడుతుంది? వదకు తేబడిన వాడి దగ్గర గొర్రె ఎలాగుంటుందట? అదే తోడేళ్ళను వదకి తీసుకురండి, ఏమండి, దాని శక్తి కొలది అది ఏం చేస్తుందండి? తప్పించుకునే మార్గం ఎదుగుతుంది. కానీ అదే గొర్రె అయితే ఎలాగుంటుందండి? మౌనంగా ఉంటుందండి బలిచ్చేటప్పుడు. గొర్రెని బలివ్వటం, బలిచ్చేవాడు కూడా సులువేనండి. అదే దున్నపోతుని బలివ్వాలనుకోండి చాలా కష్టమండి. దున్నపోతుని బలివ్వాలంటే చాలామంది మనుషులు కావాలండి. గొర్రెని బలిస్తే పెద్ద మనుషులు అక్కర్లేదు. ఒకడు తాడు పట్టుకుంటే ఇంకోడు వచ్చి ఏం చేస్తాడు? అలా గొర్రెనే దేవుడు బలిగా కోరుకున్నాడు. ఎందుకంటే దాని దగ్గర ఉన్నటువంటి సాధు స్వభావం. పూర్వము దేవునికి బలి ఎలాగిచ్చారు? ఆ బలిపీఠం మీద గొర్రెనటండి అలా పెట్టేటండి, దాన్ని అలా నివురుతా బలి అర్పించేసేవారు. అది చాలా మౌనంగా ఉంటుంది. ఇతను ఏం చేశాడంటే వాటి స్థానంలో, దేవుని బలిపీఠ స్థానంలో ఏం కట్టించాడటండి? అన్ని దేవతలు బలిపీఠలు కట్టించి ఉపకరణాలన్నిటిని కూడా ఏం చేసాడటండి? తెగ నరికించేసి మందిరపు తలుపులు మూయించేసాడట. దేవుడు ఊరుకుంటాడా? అయితే ఇతనికి ఒక కొడుకున్నాడండి. అతని పేరేంటి? పులి కడుపున ఏం పడుతుంది? పులే పడుతుంది కదా. చెడ్డోడు కడుపున, కానీ ఒక చెడ్డోడు కడుపున ఎవరు పుట్టాడండి? మంచోడు పుట్టాడండి. నీ తండ్రి చెడ్డోడే, కానీ నీ తండ్రి కడుపున ఒక వజ్రం లాంటి కొడుకు నువ్వు పుట్టావు, వజ్రం లాంటి వాడు పుట్టావు. నీ ద్వారా చరిత్రే మారాలి. ఆ రకంగా మనం ఉండాలి. ఇక్కడ హిజ్కియా అటండి, తండ్రి చనిపోయిన తర్వాత హిజ్కియా ఏమయ్యాడటండి? రాజు అయ్యాడటండి. ఎవరు చనిపోయిన తర్వాత? ఆజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడు? హిజ్కియా రాజు అయ్యాడు. చూడండి 29వ అధ్యాయం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. దేవునికి స్తోత్రం. అతనికి 20 సంవత్సరాల వయసు అండి. యవ్వన కాలంలో అతను రాజే 29 సంవత్సరాలు, అంటే ఒకటి తక్కువ 30 సంవత్సరాలు యెరూషలేములో ఉండి దేవుని ప్రజలను అతను ఏం చేశాడటండి? రాజుగా ఉన్నాడండి. అప్పుడు ఏం జరిగింది చూద్దామండి.
మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. నమ్ముచున్న వారు గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఆహాజు రాజు దేవునితో సావాసం కలిగి లేడండి. దేవునితో సావాసం లేదు కనుక అతని కాలంలో లోకములో దేశములో ఏం లేదండి, సమాధానం లేదు. ఇప్పుడు హిజ్కియా మరి 25 సంవత్సరాల వయస్సులో దేవుని ప్రజలైనటువంటి వారికి మహారాజు అయినటువంటి హిజ్కియా ఏం చేసాడో తెలుసండి. అతడు సింహాసనం మీద కూర్చున్నటువంటి మొదటి సంవత్సరము మొదటి నెల మొదట చేసిన పని ఏంటంటే దేవుని మందిరపు తలుపులు ఏం చేశాడండి. ఆహాజు తలుపులు మూయించేస్తే హిజ్కియా ఏం చేశాడు, తలుపులు తెరిచాడు. ప్రజలు దేవునితో సావాసం చేయటం మానేస్తే ప్రజలు మరలా తిరిగి దేవునితో సావాసం చేయనట్లుగా మందిరపు తలుపులు ఏమైనాయటండి, తెరవబడ్డాయండి. అతడు మొదటి నెల చేశాడు. తండ్రి ఎలాంటి వాడండి. మనం ఎప్పుడు ఏమంటాం, వీడికి తండ్రి పోలికలు వచ్చినాయి అంటాం. వస్తాయా రావా చెప్పండి. ఏమండి పిల్లలకి ఎవరి పోలికలు వస్తాయి? తల్లి పోలికలు వస్తాయి, తండ్రి పోలికలు వస్తాయి, తండ్రి అలవాట్లు వస్తాయి, తల్లి అలవాట్లు వస్తాయి. ఏమండి ఒక సామెత ఉంది, ఆవు అటండి సేను మేస్తే, చెప్పండి, ఆవు సేను మేస్తే దూడ గట్టు మీద కదండి. ఏ విత్తనంలో నుండి అదే చెట్టు వస్తుందండి. ప్రతి కాని చెట్టు కాని ఫలం ఫలిస్తుంది, ప్రతి మంచి చెట్టు. కానీ ఆహాజు యొక్క రాజు కట్టండి ఎలాంటి కొడుకు పుట్టాడండి, చరిత్రను తిరగరాసే కొడుకు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వచనం ఉంది, అతడు ఎవరిలాగటండి, తన పితరుడైన దావీదు. ఎవరి దావీదు? ఏమండి ఈ హిజ్కియాకు దావీదు ఏమవుతాడు? తండ్రా? కాదే, తాత ముత్తాత ఎక్కడో ఉన్నాడండి. దావీదుకి హిజ్కియాకు చాలా దూరం ఉందండి. కానీ హిజ్కియా అటండి ఎవరి చర్య అటండి, దావీదు యొక్క చర్య. దావీదు ఎవరండి? దేవునితో సావాసము కలిగినటువంటి వ్యక్తి. దావీదు ఎవరండి? దేవుని యొక్క హృదయానుసారి. దావీదు ఎవరండి? దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించినటువంటి వాడు. దావీదు ఎవరు? దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. దావీదు చర్య, దావీదు నడిచినట్టుగా హిజ్కియా నడిచి ఆ అన్ని దేవతల యొక్క బలిపీఠాలన్నీ పడదోయించేసి, ఏ బలిపీఠాలని? అన్ని దేవత బలిపీఠాలన్నీ పడదోయించేసి యెహోవా మందిరము యొక్క తలుపులు తెరిచించి, తన తండ్రి ఏ ఉపకరణాలు అయితే పాడు చేశాడో మరలా ఆ ఉపకరణాలన్నీ చేయించి ఆ మందిరం ఇప్పుడు మరలా ఎలాగుందండి, ప్రార్థనకు ఆరాధనకు. ఎందుకంటే తన తండ్రి కాలంలో ఆరాధన ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. కానీ ఇప్పుడు హిజ్కియా వచ్చిన తర్వాత మరలా ఏం ప్రారంభమైనాయండి? ప్రార్థన ప్రారంభమైంది, ఆరాధన ప్రారంభమైంది. ప్రజలు దేవునితో ఏం చేస్తున్నారండి? దేవునితో ఏం చేస్తున్నారు? సావాసం చేస్తున్నారండి. దేవునితో వారు సావాసము కలిగి ఉన్నారు కనుక దేవుడు మరి అతని చర్య అంతటిని కూడా ఆశీర్వదిస్తున్నాడండి. 3వ వచనం 4వ వచనం కూడా చదవండి. తూర్పుగానున్న వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరము ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైనటువంటి వాటినన్నిటినీ
బయటకు కొనిపోవుడి. ఓ లేవీలారా, యాజకులారా, తిరిగి రండి అని వారందరిని సమకూర్చి మీరు మరలా మిమ్మల్ని మీరు ఏం చేసుకోమంటున్నాడండి? మీరు ప్రతిష్టను పోగొట్టుకున్నారు కనుక ఇప్పుడు మరలా మీరు ఏం చేసుకోవాలి? మరలా ప్రతిష్ఠించుకోవాలి. మరలా మీరు ప్రతిష్ఠించుకొని దేవుని మందిరములో దేవుణ్ణి మీరు ప్రతిష్ఠించి, అర్థమవుతుందా? మీరు ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి మీరు ప్రతిష్ఠించి దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్య దేవతకి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా బయటకు మీరు ప్రారదోలి. ఇది దేవుని మందిరము, దేవుని ఆరాధించే స్థలము, దేవుని పూజించే స్థలమని, దేవునికి ప్రతిష్ఠింపబడిన స్థలమని మీరు ఆ రీతిగా మరలా తిరిగి ఆరాధనలు, ప్రార్థనలు మీరు తిరిగి ప్రారంభించండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని అని చెప్పారు. ఎప్పుడైతే హిజ్కియా ఇలాగ చేశాడో దేవుడు అటండి హిజ్కియాని ఏం చేస్తున్నాడండి? చూడండి, బైబిల్ గ్రంథములు 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27వ వచనం చదవండి, త్వరగా చదవండి అమ్మ. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములైన శ్రేష్టమైన వాటికి బొక్కసములు కట్టించెను. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువుల సాలలను, మందలకు దొడ్లను కట్టించిన. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. గియోను కాలువను ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమట వైపుకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సహవాసము కలిగి ఉంటే సమాధానము కలుగుతుంది. ఇంకా ఏం కలుగుతుంది అండి? ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువు. ఆ వాక్యాన్ని పూర్తిగా చదవండి. ఆయనతో సహవాసము చేసిన యెడల సమాధానము కలుగును, అలాగునే మేలు కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా దేవునితో సమాధానము కలిగి ఉండటం ద్వారా, దేవునితో సహవాసము కలిగి ఉండటం ద్వారా అతనికి సమాధానము కలిగింది. సమాధానము మాత్రమే కాకుండా అతనికి ఏం కలిగిందండి? మేలు కలిగిందండి. ఇక్కడ అతను చూస్తున్నాడండి, దేవుడు అతనికి అటండి అన్ని సమృద్ధులు ఇచ్చాడటండి. అతని కాలంలో దేశంలో ఏం కలిగిందట? నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ ఇంటికి నీ ద్వారా ఏం రావాలి? సమాధానం రా. నీ ద్వారా నీ ఇంటికి ఏం కలగాలి? మేలు కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఆయనతో ఏం కలిగి ఉన్నప్పుడు? సమాధానము కలిగి ఉన్నప్పుడు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచాడు? తన కుమారునితో సహవాసము చేయడానికి. మీరు పిలిచిన దేవుడు తన కుమారునితో, అంటే యేసుక్రీస్తుతో మీరు సహవాసం చేయడానికి పిలిచాడు. ఎందుకు ఆయనతో సహవాసం చేయాలి? మన జీవితాల్లో సమాధానం కావాలి, మనకు మేలులు కావాలి, మనము వృద్ధి అవ్వాలి. ఇక్కడ హిజ్కియా కాలంలో ఉన్నటండి గొప్ప ఐశ్వర్యం అటండి, గొప్ప ఐశ్వర్యము, కలిమి దేవుడిచ్చాడట, సమృద్ధినిచ్చాడట. అతను చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడటండి? సఫలపరిచాడు. అర్థమవుతుందా? ఏదో రిలాక్స్గా అంటున్నావు. దేవునికి స్తోత్రం. వాక్యము మనల్ని తాకుతుందంటే మన హృదయం ఏమవ్వాలి? నలగొట్టబడాలి. వాక్యం వింటున్నప్పుడు మన హృదయం నలగొట్టబడాలి. సుత్తితో రాయిని కొడితే రాయి ఏమవుతుంది? పిండి అవుతుందో లేదండి. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? కంసాలి చేతిలో ఉన్న సుత్తి లాంటిదండి. అది ఈ రాతి గుండెని ఏం చేయాలి?
మాంసపు గుండిగా మార్చాలి. నీలో ఉన్న రాతి గుండి పోవాలి. ఈ రాతి గుండి తీసివేయబడకపోతేనే, నువ్వు మాంసపు గుండిగా మార్చబడకపోతే నువ్వు దేవునితో నువ్వేం చేయలేవు, సావాసం చేయలేవు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడే మీరు బుద్ధి తెచ్చుకోండి, తిరిగి రండి, ఆయనతో సావాసం చేయండి. మిమ్మల్ని పిలిచిన వాడు ఆయనతో సావాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. ప్రభుని అడుగుదాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించండి, యేసయ్య వైపు చూడండి, యేసయ్యలోనికి చూడండి. తన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు దాకా నువ్వెవరితో నువ్వు సావాసం చేసావో ఇది అనుకూలమైన సమయం. ఆ కృపగల దేవుడు సాదరంగా నిన్ను పిలుస్తున్నా, నిన్ను ఆహ్వానించాడు. నిన్ను పిలిచినవాడు ఏదో కొంచెం సమయం ఆయనతో గడిపి వెళ్ళిపోవడానికి కాదు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారునితో సావాసము కలిగి ఉండడానికి ఆయన నిన్ను పిలిచాడు. నాయన, నేను నీతో సావాసం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎందుకంటే నీతో సావాసం కలిగలేక నాలో సమాధానం లేదయ్యా, నాలో ఆశీర్వాదం లేదు. ఈరోజు నా కుటుంబంలో సమాధానం కావాలయ్యా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా కుటుంబంలో మేలులు కావాలనైనా, నా కుటుంబంలో సమృద్ధి కావాలి. సమృద్ధిని దయచే, నన్ను ఆశీర్వదించమని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు. ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అందించే ప్రభా. ఎత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయని. ఇంకా ఎవరైతే నీతో సావాసం కలిగి లేకుండా ఉన్నారో ప్రభునైనా, ఇంకా లోకములో ఉన్నారో ప్రభునైనా, ఇంకా పాడు అలవాట్లలో ఉన్నారో, ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా కీడుని అనిపిస్తున్నారు, వారందరూ కూడా నీ సావాసమును కలిగినైనా, నీతో సావాసము కలిగినైనా సమాధానమును పొందుకునేటట్లు మీరు సహాయం చేయను. మేలులు మీరు దయచేయను. సమృద్ధితో నింపండి నేను చేయ ప్రయత్నములన్నిటిని కూడా సఫలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.